సార్ చెప్పండి, అసలు ఈ యొక్క బలన్మరణకు పాల్పడడంలో అసలు ఏం జరిగింది, అసలు ఏం చెప్తారు? నేను భర్త పోవడానికి మొత్తం ఆమె డిప్రెషన్కు లోనైంది. ఆ డిప్రెషన్కి లోనైన తర్వాత దానికి ఎవ్వరికి మా కుటుంబ సభ్యులకు కానీ నాకు కూడా ఎవరు ఆమె బిడ్డనే కావాలి మాకు ఎవ్వరికి చెప్పలే ఈ విషయంలో. చెప్పక ఆమె ఆమెనే ప్లాన్ చేసుకొని ఆమెనే ఆలోచన చేసుకొని నాకు ముందు జీవితం నాకు ఎవరు నడపరని నాకు నాకు నా నా పరిస్థితులు అంతా నన్ను ఎవరు చూడరని వాళ్ళు మొత్తం అయితే ఆమె డిప్రెషన్ లోనయ్యి ఆమె ఈ విధంగా కుటుంబ సభ్యులకు తెలియకుండా ఈ విధంగా చనిపోవడం మా కుటుంబానికి మా బంధువులకు అందరికీ విషాదకరమైన సంఘటన ఇది. అంటే భర్త ఎప్పుడు చనిపోయాడు? ఎన్ని రోజుల క్రితం? నవంబర్ 13 నాడు చనిపోయాడు. అయితే అక్కడికి వెళ్ళి కూడా ఆమె చాలా డిప్రెషన్కి లోనైంది. ఎంతో బాధతో కుమిలిపోయింది. మేము 2-3 పర్యాలు కూడా వాళ్ళ ఇంటికి వెళ్ళినాము, మందలిచ్చినాం, వాళ్ళు మాట్లాడినాం, చేసిన దానికి కూడా సరే పెద్దనాయన అన్నది, సరే మాట్లాడింది, అన్నీ బాగానే ఉన్నది, అన్నీ మమ్మల్ని సంతృప్తి చేసి తోలిచ్చేది. కానీ మేము ఈ విధంగా చేస్తాని మేము కళలు కూడా ఊహించలేదు. ఈ విధంగా చేసుకొని మా కుటుంబానికి తీరని ఉన్నది. నాకు ఆ బిడ్డే కావాలి.